మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అందరినీ గత కాలమంతా దేవుని కృపలో కాపాడారు. 2025 సంవత్సరపు ప్రారంభం నుండి ముగింపు వరకు ఈనాటి వరకు దేవుడు మనల్ని కాపాడారు. ఈ నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టారు. ఎంతో అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరిగించారు. గత కాలమంతటినీ దేవుడు మనకి ఆశీర్వాదకరంగా చేసినందుకు కృతజ్ఞతాస్తులు కృతజ్ఞతార్పణలు చెల్లించి ఆయన మందిరంలో చేరి ఆయనను స్తుతించవలసిన వారముగా ఉన్నామని మనము హెచ్చరింపబడుతున్నాము. దేవుడు మనకి గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు కనుక ఆ గొప్ప కార్యాలను మనము ధ్యానిస్తూ ఆయనకు స్తుతి చెల్లిస్తూ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుందాము. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము, ఈ దినమందు దేవుడు మనకి త్రిత్వదేవుడుగా 3 ఆశీర్వాదాలను మనకి ఇస్తున్నారు. త్రిత్వదేవుడు 3 ఆశీర్వాదాలను త్రిత్వ ఆశీర్వాదాలను మనకి ఇస్తున్నారు. దానిలో మొదటిది ఏంటంటే యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. విజయ గీతము మనసారా నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు. విజయ గీతము మనసారా నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు. పునరుద్ధానుడ నీవే, నా ఆలాపనానికే నా ఆరాధన. పునరుద్ధానుడ నీవే, నా ఆలాపనానికే నా ఆరాధన. మనకి ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఈ 26వ సంవత్సరంలో అద్భుత రీతిగా మనల్ని కాపాడుతానని వాగ్దానం చేస్తున్నారు దేవుడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడు నేనే, తల వెండ్రుకలు నెరయ్యే వరకు నిన్ను ఎత్తుకుని వాడు నేనే అని వాగ్దానం చేస్తున్నారు దేవుడు. ఎంత అద్భుతమైన వాగ్దానం మనకి ఇస్తున్నారు. ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు మనం కాపాడబడటమే కాదు, ముదిమి వచ్చే వరకు మనము శ్రేష్టమైన జీవితం జీవించాలని దేవుడు మన ఎడల ఆశపడుతూ ఉంటారు. ఆయన బిడ్డలుగా జీవించినప్పుడు దేవుడు మనకి అట్టి ఆశీర్వాదమనే ఇస్తారు. మరి ఒక చోట కూడా 54:17లో కూడా నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు అని కూడా తెలియజేస్తున్నారు. ఏ విధమైన ఆయుధాలు మనకి ఎదురు రావు. ఎందుకంటే క్షేమం ఉంటుంది. మనము క్షేమంగా జీవించాలంటే యెహోవా దేవుని, యేసుక్రీస్తు దేవుని కృప మనకి అవసరమైనది కనుక ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడు నేనే అంటున్నారు. నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధం ఏది వర్ధిల్లదు అని కూడా సెలవిస్తున్నారు. మనకి విరోధులు ఉంటారు. గత కాలమంతయు మనం విరోధులను ఎదుర్కొని ఉంటాము. ఈ నూతన సంవత్సరంలో కూడా విరోధులు అనే వాళ్ళు ఉండవచ్చు, కానీ వారి నుండి మీకు ఏ విధమైన నష్టము వాటిల్లదు అని దేవుని వాగ్దానం చేస్తున్నారు. ఇక్కడ రెండో వాగ్దానముగా నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఇన్ని ఆశీర్వాదాలతో మనం దేవుని సన్నిధిలోకి ఆయన స్తుతిస్తూ ఉండినప్పుడు ఇంకా 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 మనకు అనేక ఆశీర్వాదాలు, అనేక దీవెనలు ఇస్తాడు. మూడవదిగా యెషయా గ్రంథము 43:14లోనే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను అంటున్నారు. నూతన క్రియ కూడా మనకి చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. కనుక మనము ఈ వాగ్దానాలను ముందు పెట్టుకొని, ఈ ఆశీర్వాదాలను ముందు పెట్టుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉండాలి. దేవా, నీవు నాకు ఈ వాగ్దానం ఇచ్చావు కదా నాయన, నన్ను కాపాడుతానని వాగ్దానం చేసావు కదా నాయన, నన్ను కాపాడు అని ప్రార్థన చేస్తూ ఆయనకి స్తుతి చెల్లిస్తూ ఉండాలి. అదే విధముగా నాకు ఏ విధమైన ఆయుధము రూపింపబడదు అని వాగ్దానం చేసావు కదా నాయన, నన్ను ఆ విధముగానే శత్రు భయం లేకుండా కాపాడు నాయన అని ప్రార్థన చేసుకోవాలి. అలాగే మరి ఒక చోటు కూడా నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను అని కూడా తెలియజేస్తున్నారు. మనకి ఏ విధమైన ఆయుధము రూపింపబడదు కదా, ఆయన మనల్ని తన అరచేతులు చెక్కుకున్నానని వాగ్దానం చేస్తున్నారు. ఎందుకని అంటే ఆయన బిడ్డలముగా మనము జీవిస్తున్నాం కనుక ఆయన మనల్ని ఏ విధమైన ఆయుధము మన ముందుకు రాకుండా చేస్తారు. దేవుడు విరోధులు లేకుండా చేస్తాడు. అదేవిధంగా తన చేతిలో చెక్కుకున్న కారణాన మనకి ఏ శత్రు భయం లేకుండా చేస్తారు అని
దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మొదటిగా ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే అంటున్నారు. తల వెంట్రుకలు నరే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే అంటున్నారు. రెండవదిగా నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధల నేరదు అంటున్నారు. అలాగే నిన్ను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను అని కూడా తెలియజేస్తున్నారు. మూడవదిగా ఇదిగో నేను ఒక నూతన క్రియ నీకు చేయబోతున్నాను. ఈ నూతన సంవత్సరంలో మన ఎడల దేవుడు నూతన క్రియ చేయబోతున్నప్పుడు మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది. మనం ఎంతో ధన్యులం అనమాట. మన ఎడల దేవుడు నూతన క్రియ చేయబోతున్నాడు అంటే మనం ఎంతో ధన్యులము కనుక మనము దేవునిలో జీవిద్దాము, దేవుని వెంబడిద్దాము, దేవుని స్తుతిస్తూ ఈ ఆశీర్వాదాలన్నీ స్వతంత్రించుకుందాము. అట్టి కృప మీకందరికీ దయచేయను గాక. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు ప్రభువా. బిడ్డలను మా ప్రభువా మీరు దీవించి ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు మీ కనుదృష్టిలో కాపాడి మీరు ఇచ్చిన ఈ 3 వాగ్దానాలను మా ప్రభు వారి జీవితాల్లో నెరవేర్చి మీరే మహిమ పొందండి ప్రభువా. మీరే కాపుదల ఇవ్వండి నాయన. మీ రెక్కల నీడన వారికి ఆశ్రయంనిచ్చి కాపాడి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల వేడుకుంటున్నాను పరమ తండ్రి.